మొత్తం సువార్తలన్నీ తిరగవేయండి. యేసు చెప్పిన ప్రతి మాటను 1కి 1000 సార్లు ఆలోచించండి. ఎక్కడ కూడా యేసు ప్రభు మీ అప్పులు పోతాయని, మీ కష్టాలు పోతాయని, మీ పేదరికం పోతుందని ఎక్కడ చెప్పలే ఆయన. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పేదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు అభిషేకించబడ్డాడంట. పేదలకి తమ పేదరికం పోతుంది అంటే శుభవార్త. కానీ యేసు ప్రభు ఎప్పుడు అలాంటి మాట చెప్పలే. మరి పేదలకు సువార్త ఎలా అవుతుంది? అది మీకు అర్థం కావడానికి 6వ అధ్యాయము 20వ వచనం, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లా, నేను పేదలైన మీరు ధన్యులు. యేసు ప్రభు అంట తన శిష్యుల వైపు పారదూచి జనసమూహం అందరిని చూసి ఏమన్నాడు? పేదలైన మీరు ధన్యులు. తర్వాత చూడండి, దేవుని రాజ్యము మీది. ఎందుకు పేదలు ధన్యులంట? దేవుని రాజ్యం మీది. చెప్పండి వెళ్ళి, ఎవరైనా గుడిసెలో బ్రతుకుతూ ఉంటే, పేదరికంలో బ్రతుకుతూ ఉంటే, 3 పూట్ల సరైన తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు శుభవార్త అనండి. ఏంటయ్యా శుభవార్త అంటే, దేవుని రాజ్యం మీది అనండి. ఏమంటారు చెప్పండి? ఆ దేవుని రాజ్యం ఏదో నువ్వే పెట్టుకొని ఒక 10 రూపాయలు డబ్బు ఉంటే ఇవ్వు అని అంటారా? అనరా? యేసు ప్రభు అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని రాజ్యం మీది. 10 రూపాయల కంటే తక్కువ విలువైపోయింది దేవుని రాజ్యం ఈరోజు. 10 రూపాయల కంటే తక్కువ విలువైపోయింది దేవుని రాజ్యం ఈరోజు. మేము దేవుని రాజ్యానికి పాత్రులమంట అనుకుని సంబరపడే వాళ్ళు చర్చిలోనే లేరు. బయట దేవుడు ఎరుగు, బయట వద్దు, చర్చిలో లేరు అసలు. ఎవడైతే పేదరికం నుంచి వచ్చి ఉంటాడో, పేదవాడుగా ఉంటాడో, వాడికి అర్థమైనంత జీవిత సత్యం ధనవంతుడికి అర్థం కాదు.